జగత్తు సత్యమని, జన్మలు అసత్యమని, పాపపుణ్యాలు రెండు లేవని, ఇహ పరాలు రెండు కావని, అందరికీ సొగతే అని చాటి చెప్పిన అపూర్వ జ్ఞానం నెలది అమ్మ. జిల్లెలముడి అమ్మగా పిలుచుకునేటువంటి ఈ అనసూయ మహాదేవి సాక్షాత్తు శ్రీ రాజరాజేశ్వరి అవతారమని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఆ అమ్మే తన ఆత్మస్వరూపిణిగా భావించి తన కూతురైనటువంటి హైమకు దైవత్వం ఇచ్చింది. ఆ హైమవతి దేవి యొక్క 66వ జయంతి ఉత్సవాలు బాపట్ల దగ్గర జిల్లెలమూడిలోని అంగరంగ వైభవంగా ఈ భక్తులు నిర్వహించుకున్నారు. ఆ హైమవతి దేవి యొక్క ఉత్సవాలలో భాగంగా ఈరోజు కోటి లలితా సహస్రనామార్చన ఇక్కడ జరుగుతూ ఉన్నది. అనేకమైన పూజా విలువలతో కూడుకున్నటువంటి ఈ విశేషాలు మీ కళ్ళారా తిలకిద్దురు రండి. అక్షరమునకు ఆది అమ్మ, అక్షరము అయినదే అమ్మ, అక్షరమునకు ఆది అమ్మ, అక్షరము అయినదే అమ్మ, అక్షరానికి అమ్మ అమ్మ అనసూయమ్మ, అక్షరానికి అమ్మ అమ్మ అనసూయమ్మ, అక్షరమునకు ఆది అమ్మ, అక్షరము అయినదే అమ్మ. సర్వంబు ఒకటిగా అనిపించు నీకు, సర్వంబు నీవుగా అనిపించు నాకు, సర్వంబు ఒకటిగా అనిపించు నీకు, సర్వంబు నీవుగా అనిపించు నాకు, ఒకటిగా అనిపించు రెండుగా కనిపించు, ఒకటిగా అనిపించు రెండుగా కనిపించు, అసలు ఇది ఏమిటన అది అష్టాక్షరి, అది అష్టాక్షరి. అక్షరమునకు ఆది అమ్మ, అక్షరము అయినదే అమ్మ. ధ్యాసే ధ్యానం, భరించలేనిదే బాధ, ఇష్టం లేనిది కష్టం. ఇటువంటి చిన్ని మాటల్లోనే వేదాంత సారం చూపించింది అమ్మ. అటువంటి మాతృశ్రీ సాహిత్యం పైన, సౌందర్య అనుసరణం అంటూ అమ్మ తత్వం పైన ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేసిన వ్యక్తి మనకి ఇక్కడ లభించారు. ఆ డాక్టర్ సుగుణ గారిని మనం కలుసుకొని అమ్మతో ఆమెకున్నటువంటి అనుబంధం గురించి ఆ విశేషాలను తెలుసుకుందాం. వాత్సల్యామృత వర్షిణి అమ్మ పాద పద్మాలకు నా నమస్కారాలు. సృష్టికి మూలమైన ప్రేమతత్వం ఒక ఆకృతి ధరించి భూమి మీద అవతరిస్తే అది జిల్లేళ్లమూడి అమ్మ. అందుకే అందరూ అమ్మను ప్రేమావతారంగా సంభావిస్తున్నారు. లోకంలో సాధారణంగా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రసిద్ధి ఉంటుంది. తల్లి బిడ్డల అనుబంధమే జిల్లేళ్లమూడిలోని ప్రత్యేకత. మీరందరూ నా బిడ్డలే, మీరే నా ఆరాధ్య దైవాలు, బిడ్డల్ని కనడమే నా సాధన అంటూ లోకాన్నంతటిని కన్నబిడ్డగా భావించి ఆరాధించిన మాతృతత్వమే అమ్మ. కంటేనే కాదు కనుగొంటేనూ బిడ్డలే అన్నది అమ్మలోని స్థిరమైన భావం. అంతేకాదు చరిత్రలో కని విని ఎరుగనది ఎప్పుడూ నేనే కని మీ తల్లులకు పెంపుడిచ్చానని చెప్తూ ఉంటుంది. అనటమే కాదు, అమ్మ జీవితంలో మనుషులే కాదు, పశువులు, పక్షులు, దోమలు, ఈగలు, రోగాలు, బాధలు అన్నీ బిడ్డలుగా ప్రేమింపబడటం అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఆత్మవత్ సర్వభూతాని అని అంటారు. కానీ లోకాన్ని తనవలే కాకుండా లోకాన్ని బిడ్డవలే చూడటం అనేటటువంటి కొత్త విధానానికి అమ్మ శ్రీకారం చుట్టింది.
ఆ దృక్పథంలోంచి వచ్చినటువంటి వాక్యమే, నీ బిడ్డ యందు దేన్ని చూస్తున్నావో అందరి యందు దాన్ని చూడటమే బ్రహ్మస్థితిని పొందటము అన్నది అమ్మ ఉపదేశం. లోకంలో ఉన్నటువంటి సర్వజీవులను నీ బిడ్డలుగా చూడమని, నీ బిడ్డను ఎలా ప్రేమిస్తున్నావో అందరినీ అలా ప్రేమించమని అమ్మ సందేశం. ఇది ఎట్లా సాధ్యమండి? ఈ ఊరు నాది, ఈ ఇల్లు నాది, లేకపోతే ఈ గ్రామం నాది అనుకోగలరేమో కానీ లోకంలో ఉన్నటువంటి బిడ్డలందరూ నా వాళ్ళే అని ఎలా అనుకోగలరు? కానీ అమ్మ ఆచరించి చూపించింది. లోకంలో ఉన్నటువంటి, విశ్వంలో ఉన్నటువంటి జడ చైతన్యాలకు భేదం చూడకుండా అందరినీ, అన్నిటినీ సమంగా బిడ్డలుగా ఆదరించి, అందరినీ బిడ్డలుగా భావించి ఆరాధించింది అమ్మ. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ సూత్రానికి రసవత్తర వ్యాఖ్యానమే అమ్మ జీవితం. లోకంలో మనం అనుకునే ప్రేమ అనేక విధాలుగా గోచరిస్తుంది. అవతలి వ్యక్తితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా సవ్యాజమైనవే. అమ్మ చెప్తుంది, కారణాలతో కూడింది అవసరమే కానీ ప్రేమ కాదు అంటూ ప్రేమకు ఒక సరికొత్త అర్థాన్ని చెప్పింది. ఎదుటివారు ఎవరైనా, ఎలాంటి వారైనా, ఏం చేసినా నిజంగా ప్రేమించగలిగితే అదే నిజమైన ప్రేమ, అదే అవ్యాజమైనటువంటి ప్రేమ అని ప్రేమకు సరికొత్త అర్థాన్ని చెప్పింది. ప్రేమించడం అంటే, మరి ప్రేమంటే తెలియాలంటే ప్రేమించడం తెలియాలన్నది. అందుకే అతి బాల్యావస్థలోనే ఒక స్వామీజీ అమ్మను అడుగుతారు, ఏమ్మా నీ మీద అందరికీ ప్రేమ ఉండేట్టు ఆశీర్వదించనా అని. అప్పుడు అమ్మ అడుగుతుంది అతి చిన్న బాల్యావస్థలోనే, ఏమంటే నా మీద అందరికీ ప్రేమ ఉన్నా లేకపోయినా నాకు అందరి మీద ప్రేమ ఉండేట్టు ఆశీర్వదించండి అని. మరి ఇలా అమ్మ ప్రేమతత్వాన్ని అందరూ ఆచరించగలిగితే, అందరూ అలవరుచుకోగలిగితే ఈ లోకంలో కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ కూడా దూరమయ్యి సమాజం అంతా ఒక ప్రేమ మందిరంగా మారుతుంది. ఈ విధంగా చెప్పాలి అంటే అమ్మ హృదయమే ప్రేమతత్వానికి ప్రతీక. అమ్మ జీవితంలోని ప్రతి సన్నివేశమే ప్రేమతత్వానికి పతాక.
ఇది హైమక్కయ్య 66వ జయంతి ఉత్సవం. ఇక్కడ అందరూ కూడా ఆ హైమను హైమక్కయ్య అని పిలుస్తారు, కానీ హైమ దేవతగా భావించరు. ఇటువంటి ఒక కుటుంబ వాతావరణం, పరిపుష్టమైనటువంటి భక్తి శ్రద్ధలతో కనిపించే ఈ ప్రాంతంలో ఈనాటి విశేషం ఏమిటి, ఎందుకు లలితా పారాయణ ఈ సందర్భంగా కోటినామార్చన జరగాలి అనే విశేషాలు ప్రముఖ రామాయణ ప్రవచనకర్త డాక్టర్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ఇక్కడ ఉన్నారు. వారిని కనుక్కొని తెలుసుకుందాం. జిల్లెళ్ళమూడిలో 1979వ సంవత్సరంలో కార్తీక బహుళ షష్ఠి నాడు హైమవతి జయంతి మహోత్సవం జరిగిన సందర్భంగా మొట్టమొదటిసారిగా శ్రీ లలిత కోటినామ పారాయణం జరిగింది. అమ్మ ఆదేశం మేరకు, అమ్మ ఇచ్చిన ప్రేరణతో ఎందరెందరో భక్తులు ఆ పారాయణ కార్యక్రమంలో పాల్గొని అంతులేని ఆనంద అనుభూతిని అందుకున్నారు. అమ్మ దివ్యానుగ్రహానికి పాత్రులయ్యారు. అసలు జిల్లెళ్ళమూడిలో ప్రతి సోమవారం, ప్రతి శుక్రవారం లలితా లక్ష నామార్చన జరగడం, నిరంతరం అమ్మను లలితా స్వరూపంగా భావించి సేవించడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఏనాడైతే 1979లో లలితా కోటినామ పారాయణకు శ్రీకారం చుట్టబడిందో ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక బహుళ షష్ఠి నాడు ఈ హైమవతి జయంతి మహోత్సవం నాడు లలితా సహస్రనామ పారాయణం కోటి పారాయణగా జరుగుతూ ఉండడం అనూచారంగా వస్తున్న ఒక సత్సంప్రదాయంగా ఇక్కడ కొనసాగుతోంది. ఇందులో విశేషం ఏమిటి అని ఆలోచిస్తే అమ్మకు లలితాదేవికి ఒక చక్కని అనుబంధం కనిపిస్తుంది. అమ్మ రూపాన్ని పరిశీలిస్తే ఆ నిండైన విగ్రహంలో మనకి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అన్న లలితాదేవి నామం అమ్మకు అన్ని విధాలా అన్వయిస్తుంది అనిపిస్తుంది. అందమైన బులాకీతో, మనోహరమైన రూపంతో చిరునవ్వులు చిందిస్తూ కనిపించే ఆ తల్లి రూపాన్ని చూసినప్పుడు లలితాదేవే ఈ రూపంలో దిగివచ్చింది అని ఎవరికైనా అనిపిస్తుంది. ఇది అమ్మ రూపానికి సంబంధించిన అనేకమైన విషయాల్లో ఒక విషయమైతే, ఇక అమ్మ ప్రేమతత్వానికి సంబంధించి అవ్యాజ కరుణామూర్తి అనే నామం కానీ, కరుణారస సాగర అనే నామం కానీ, దయామూర్తి అనే నామం కానీ, క్షిప్రప్రసాదిని అనే నామం కానీ, సద్యప్రసాదిని అనే నామం కానీ, ఇలా కారుణ్యానికి సంబంధించి అనంతమైన ప్రేమ వాత్సల్యాలకు సంబంధించి లలితా సహస్ర నామ స్తోత్రంలో ఏ ఏ నామాలు ఉన్నాయో అవన్నీ ముమ్మూర్తులా అమ్మకు అన్వయిస్తాయి అని తప్పకుండా మనకు అనిపిస్తుంది. అమ్మ చెప్పింది, నేను తల్లిని, మీరు బిడ్డలు, మీకు 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 పశుపక్ష్యాదులకు క్రిమికీటకాదులకు కూడా తల్లిని అని చెప్పింది. లలితా సహస్రనామ స్తోత్రంలో మనకు చక్కని ఒక నామం వినిపిస్తుంది. విరాట్ రూపా, విశ్వరూప, అంబా, అంబిక, విశ్వమాత, ఇలాంటి మాటలు. ఈ మాటలన్నీ పరిపూర్ణంగా అమ్మలోని విశ్వ మాతృత్వాన్ని వ్యక్తం చేసేవిగా కనిపిస్తాయి. అమ్మ, నేను మీ అందరినీ కని మీ మీ తల్లులకు పెంపుడిచ్చాను అని చెప్పింది. ఎవరిని చూసినా బిడ్డే అనిపిస్తుంది అని కూడా చెప్పింది. ఈ విశ్వమాతృత్వం లలితాదేవిలో ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. అది లలితా సహస్రనామాల్లో మనకు ప్రతిధ్వనిస్తుంది. అమ్మ ఒక చక్కని మాటను తెలియచేసింది. ఈ లోకంలో ప్రేమతత్వానికి మించింది మరొక్కటి లేదని, అందరికీ అన్నం పెట్టడం, అందరినీ ఆదరించడం తనకు చాలా ప్రీతిపాత్రమైనది అని. లలితా సహస్రనామ స్తోత్రంలో అన్నదా, వసుదా ఇలాంటి నామాలు అమ్మతత్వానికి అతి చేరువగా ఉన్న విశేషాలుగా మనకు కనిపిస్తాయి. అందువల్లనే వేద స్వరూపానికి పరాకాష్ఠ స్థితిలో నిలబడిన ఆ శృతి సీమంతిని అయిన ఆ తల్లి లలితాదేవి అయితే, ఆ లలితాదేవే ఈ యుగంలో ప్రేమతత్వం ఆధారంగా సకల మానవాళికి ఆ ప్రేమతత్వాన్ని ఆచరణాత్మకంగా ప్రబోధించడానికి, తన తత్వాన్ని ఒక సమన్వయాత్మకమైన సందేశంగా, తన ఆచరణాన్ని ఒక ఉదాహరణాత్మకమైన ఉపదేశంగా లోకానికి నేర్పడానికి లలితాదేవే ఈ అమ్మరూపంలో అర్కపురిలో సాక్షాత్కరించింది అని కోట్లాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం, వారి వారి నిత్య జీవితాల్లో కనపడుతున్న ప్రత్యక్షమైన అనుభవం కూడా. అందువల్ల ఈ సన్నివేశాన్ని దృష్టిలో ఉంచుకుని నిత్యము లలితా సహస్రనామ పారాయణం జిల్లెళ్ళమూడిలో జరగడం, ప్రతి సోమవారం నాడు, ప్రతి శుక్రవారం నాడు విశేషంగా లక్షనామ అర్చన జరగడం, ఏడాదికి ఒక్కసారి ఈ హైమవతి జయంతి మహోత్సవం నాడు లలితా కోటి నామ పారాయణం జరుగుతూ ఉన్నది. లలితాదేవి అమ్మ రూపంలో ఈనాటి మానవులకు, సకల జీవరాశులకు కావలసిన తృప్తిని, శాంతిని అనుగ్రహించి విశ్వశ్రేయస్సుకి బాటలు వేస్తున్నది అని మనం అందరం అభిప్రాయపడుతున్నాం. ఆ తల్లికి ఈ శుభ సందర్భంలో నీరాజనాలు సమర్పిస్తూ స్వస్తి.
ఇక్కడ భక్తులందరూ కూడా అమ్మని వాత్సల్య స్వరూపిణి అంటారు. ఆమె భౌతికంగా జీవించి ఉన్నప్పుడు ఇక్కడ ఉండే అందరికీ దర్శనమిచ్చింది. అమ్మ నివసించినటువంటి ఆలయం కనుక దీన్ని వాత్సల్యాలయం అని పిలుచుకుంటున్నారు. ఆ అమ్మ వాత్సల్యాలయాన్ని, అమ్మ వాడినటువంటి వస్తువుల్ని, ఆనాటి అనుభూతుల్ని భక్తిభావంతో దర్శిద్దాం. తనయులెందరు మా తల్లికి, తల్లి యొక్కతే జగతికి. తనయులెందరు మా తల్లికి, తల్లి యొక్కతే జగతికి. జన్మనిచ్చిన జనని, మర్మమిప్పిన జనని. జన్మనిచ్చిన జనని, మర్మమిప్పిన జనని. అన్ని జన్మలలోన అమ్మ ప్రథమాక్షరి, అమ్మ ప్రథమాక్షరి. అక్షరమునకు వాది అమ్మ, అక్షరము అయినదే అమ్మ. అక్షరమునకు వాది అమ్మ, అక్షరము అయినదే అమ్మ. అక్షరానికి అమ్మ, అమ్మ అనసూయమ్మ. అక్షరానికి అమ్మ, అమ్మ అనసూయమ్మ. అక్షరమునకు వాది అమ్మ, అక్షరము అయినదే అమ్మ. ఓంకార స్వరూపిణి అయినటువంటి అమ్మ ఒడిలో జరుగుతున్న ఈ కార్యక్రమం విశ్వజనని పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అమ్మ యొక్క కార్యక్రమాలకి ఒక అపురూపంగా మారురూపంగా ఉన్నటువంటిదే విశ్వజనని పరిషత్. ఆ సంస్థ యొక్క అధ్యక్షులైన బొప్పూడి రామబ్రహ్మం గారు ఇక్కడ ఉన్నారు. వాత్సల్య రూపిణి కరుణారస సాగర అయిన అమ్మ సన్నిధిలో జరిగేటటువంటి ఏ కార్యక్రమం అయినా ఒక విశేషంగా ఉంటుంది. ఇక్కడ చేసిన ప్రతిదీ కూడా విశ్వరూపంగా అది జరుగుతుందని అమ్మ మనకి చెప్పి ఉన్నారు. ముఖ్యంగా ఈ క్షేత్రం అన్నక్షేత్రంగా మేము భావిస్తున్నాం. అమ్మ ఆకలే అర్హతగా అన్నపూర్ణాలయాన్ని మొదలుపెట్టి నిర్విఘ్నంగా సాగేందుకు మమ్మల్ని ఆశీర్వదించింది. అమ్మ దేహం చాలించి 25 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా నిర్విఘ్నంగా అన్నపూర్ణాలయం విశేషంగా జరగటం ఇక్కడ ఒక విశేషం. ఎందరూ రాని ఎప్పుడు రాని ఆకలి అర్హతగా అందరికీ భోజనం పెట్టడం అనేది జరుగుతున్నది. దేన్నైనా ఆలయమే అన్నారు అమ్మ. అటు అనసూయేశ్వరాలయం, హైమాలయం, నవనాగేశ్వరాలయం, వరసిద్ధి ఆలయం, ఈ 4 మామూలు ప్రజల్లో అనుకునే ఆలయాలు అయితే అన్నపూర్ణాలయం, వాత్సల్యాలయం, విద్యాలయాలు, వైద్యాలయాలు అన్నీ ఆలయాలే. ఎందులో పనిచేసినా అది ఆ సేవ అమ్మ సేవ అర్చనగానే అమ్మ మాకు ఉపదేశం చేశారు. ఆ విధంగానే ఇక్కడ కార్యక్రమాలు ప్రతిదీ కూడా రూపొందబడుతున్నాయి. హైమ పుట్టినరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే ఆమెకి నామపారాయణ ప్రీత. ఆమెకి లలితా సహస్రం అంటే విశేషమైనటువంటి మక్కువ. లలితలో ఉన్న ప్రతి ఒక్క నామం యొక్క అర్థాన్ని కూడా జిల్లెలమూడి అమ్మ అయినటువంటి అనసూయ మహాదేవికి చెల్లుతుంది అన్నమాట. ఒక్కొక్క మాట ఏది వర్తింప చేసినా కూడా ఆ వాత్సల్య నిధి అయినటువంటి అమ్మకి అది వర్తిస్తుంది అనేటువంటిది మేము అనేకమైనటువంటి వ్యాసాల్లో మేము రాసుకున్నాము. ఇప్పుడు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం 8 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరుగుతున్నది. అంతకుముందు అమ్మ ఉండగా 2 సార్లు జరిగింది. దీంతో 10 సార్లు మేము కోటినామార్చన కంప్లీట్ చేసామన్నమాట. ఇది సునాయాసంగా కోటినామార్చన జరిగిపోతుంది. మాకు ప్రతి సంవత్సరం కూడా నిర్విఘ్నంగా జరిగిపోతున్నది అనేది మేము అందరికీ భక్తి ఛానల్ వారికి విశేషంగా మా కవరేజ్ ఇస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
నిత్యాన దానేశ్వరి అయినటువంటి అమ్మ అన్నపూర్ణాలయం తన గుండె అని చెప్పింది. నిజానికి అమ్మ మొదట స్థాపించింది ఈ అన్నపూర్ణాలయాన్ని. ఎందుకంటే ఆమెకు ఇష్టమైనది అన్నం కాబట్టి. ఇక్కడ ఉండేటువంటి పూజారి వంటవాడు, ఇక్కడ నిత్యము జరిగేటువంటి యజ్ఞం గాడుపోయ్య, ఇక్కడ పూజా ద్రవ్యాలు వడ్డించేటువంటి గెరిటెలు, ఇక్కడ భోజనం చేయడానికి అర్హత ఆకలి. ఇటువంటి విశిష్టమైనటువంటి సన్నివేశం. అసలు అమ్మ జీవిత ఆశయం ఏమిటమ్మా అని కొంతమంది భక్తులు అడిగినప్పుడు 1,00,000 మంది ఒకేసారి భోజనం చేస్తే చూడాలనుంది నాన్న అని చెప్పింది అమ్మ. ఎప్పుడు నిర్తాన్నదానం చేస్తూ ఉండేటువంటి ఆ అమ్మ ఒడిలో ఈరోజు జరుగుతున్నటువంటి అన్నదానం, ఇక్కడ ప్రసాద వితరణ అంటారు. సుఖీ భవ అనసూయ మాతా సుఖీ భవ జన్మదాత జయీ భవ విజ్ఞాన ప్రదాత విజయీ భవ అన్నదాత సుఖీ భవ అనసూయ మాతా సుఖీ భవ జన్మదాత జయీ భవ విజ్ఞాన ప్రదాత విజయీ భవ. ముందుగా విందులు చేయను జనని ఇది ఒక యాగం, ఇది ఒక యోగం, ఇది ఒక యాగం, ఇది ఒక యోగం, ప్రజోపయోగం ప్రేమ ప్రయోగం. అన్నదాత సుఖీ భవ అనసూయ మాతా సుఖీ భవ జన్మదాత జయీ భవ విజ్ఞాన ప్రదాత విజయీ భవ. కడుపు నిండ తినమన్నది మనని, కడుపారా తను కన్నది జనని, కడుపు నిండ తినమన్నది మనని. మహాప్రసాదం మహాప్రమోదం మహదానందం మమతాబంధం. అన్నదాత సుఖీ భవ అనసూయ మాతా సుఖీ భవ జన్మదాత జయీ భవ విజ్ఞాన ప్రదాత విజయీ భవ విజయీ భవ. శృతి శ్రీమంత సింధూరి అయినటువంటి ఈ అనసూయేశ్వరికి తన జీవిత సర్వస్వాన్ని అర్పించి అమ్మ సేవ తన జీవితంగా, అమ్మ ఆలయమే తన నిలయంగా మార్చుకున్నటువంటి బ్రహ్మాండం వసుంధర గారు ఇక్కడ ఉన్నారు. ఆ వసుంధర గారిని, అమ్మతో ఆమెకున్న అనుబంధాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. 1958లో అమ్మను దర్శించాము. అప్పటి నుంచి కూడా అంటే అమ్మను వదిలి ఉండాలనే భావం లేదు. అమ్మ తప్ప ఇంకో లోకం లేదు. అప్పటి నుంచి అమ్మ దగ్గరే ఉండాలనుకోవటం, అమ్మ ఆ పాద సేవకు అనుజ్ఞ ఇవ్వటం, ఇక్కడే ఉండిపోవటం జరిగింది. అమ్మను చూసినప్పటి నుంచి కూడా ఒక్క క్షణం కూడా అమ్మ మాట గాని అమ్మ చర్య గాని వృధా పోవటం అనేది నచ్చేది కాదు. అట్లా డైరీ రాయటం జరిగింది. అనుకోకుండా అమ్మను ఎవరో చేయించుకుని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత ఆ అమ్మను చూసిన ఇంకొక భక్తులు నాన్నగారిని కూడా చేయించారు. ఈ అమ్మ నాన్నగారు కళ్యాణానికి తీసుకెళ్తారు. తర్వాత ధాన్యాభిషేకానికి వేదిక మీద తీసుకెళ్లి కళ్యాణం అయింది. అమ్మ గదిలో ఎలుకలు పిల్లులు అన్ని బాగా ఉండేవి. మొట్టమొదటి రోజుల్లో అయితే ఎలుకలు పిల్లులు కలిసి అమ్మ పమిడి చెంగులు ఆడుకుండేవి. కుక్క పిల్లికి పాలు ఇచ్చేది, ఆవు దగ్గర కుక్క పాలు తాగేది, కుక్క దగ్గర పిల్లి పాలు తాగేది. అవన్నీ కలిసిమెలిసి సహజీవనం గడిపేవి. తర్వాత అమ్మ గదిలో ఎలుకలు పిల్లులు అన్ని గొడగొడవ చేస్తూ ఉండేవి. చేస్తుంటే పిల్లులు ఎలుకల్ని తీసుకొచ్చి చంపి మంచం మీద పెట్టి గోల్ చేస్తుంటే అందరం ఆ ఎలుకలను పిల్లుల్ని తీసుకెళ్లి ఎక్కడన్నా పడేయాలి అని మూట కట్టడానికి ప్రయత్నం చేయాలని ఆలోచన చేశాం. అది తెలిసిన అమ్మ అంటుంది, మీ పిల్లలకు ఇష్టమైన వస్తువు బజార్కి వెళ్తే మార్కెట్కి వెళ్తే ఎట్లా పళ్ళు కొనుక్కొస్తారో వాటి పిల్లలకి వాటికి ఇష్టమైన తెచ్చి పెడుతుంది. కనుగొంటేనా లేక కలగంటేనా, కనుగొంటేనా లేక కలగంటేనా, కనులు మూసుకుంటేనా కనులు తెరచి ఉంటేనా, కనుగొంటేనా లేక కలగంటేనా. కన్నాను మాయేసనుకున్నాను. Thine is the kingdom, the power and the glory forever and ever. Amen.
మనసును కన్నాను మాయేసనుకున్నాను. అవును మరి అమ్మా అక్షరాల మరి అమ్మా, నారి కాదు మేరీ నా తల్లికి సరియేరి, కనుగొంటినా లేక కలగంటినా. అలా నేను చూసా అల్లాని కేకేశా, అలా నేను చూసా అల్లాని కేకేశా, మోజు తీర చూసా నా మోజు తీర చూసా, నమాజు కూడా చేశా. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అష్హదు అల్లా ఇల్లాహ ఇల్లల్లాహ్. అలా నేను చూసా అల్లా అని కేకేశా, మోజు తీర చూసా నా మోజు తీర చూసా, నమాజు కూడా చేశా. అమ్మే అల్లారా నే చూసా కళ్ళారా, నే చూసా కళ్ళారా, కనుగొంటినా లేక కలగంటినా. చంద్రముఖి అనుకొంటిని చతుర్ముఖుని కనుగొంటిని, భ్రమను వీడి చూసా ఆ బ్రహ్మయే మన అమ్మ. సర్వం కల్విదం బ్రహ్మ, భ్రమను వీడి చూసా ఆ బ్రహ్మయే మన అమ్మ. అమ్మ కాదు బ్రహ్మ పరబ్రహ్మయే మన అమ్మ, అమ్మ కాదు బ్రహ్మ పరబ్రహ్మయే మన అమ్మ, పరబ్రహ్మయే మన అమ్మ, పరబ్రహ్మయే మన అమ్మ. శ్రీ హైమవతి జయంతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు జిల్లెలమూడిలో కోటినామ లలితా సహస్రనామ పారాయణ జరుగుతున్నది. ఆమూలాగ్రం జిల్లెలమూడిలో ఏ మూల చూసినా అనంతకోటి భక్తులు అపురూపమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆ లలితా సహస్రనామం పారాయణం చేస్తూ కనబడుతున్నారు. అయితే ఆ భక్తుల మనోభావాలు, అమ్మతో వారికి ఉన్నటువంటి అనుబంధ విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ సొగతే అని అందరి వెన్ను తట్టి అందరినీ నిలిపినటువంటి అమ్మ, అందరికీ కూడా సొగతి అని కేవలం మాటలు చెప్పడమే కాకుండా ధర్మం అనేది ఎప్పుడూ కూడా తెలుసుకోవడం, ఆచరించడం, ఆచరింపచేయడం, ఈ రకంగా 3 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఆ 3 రకాలైనటువంటి ధర్మాలనే ఆచరించడం ద్వారా సుగతిని పొందుతారు అని చెప్పడానికి అమ్మ అందరూ చెప్పినటువంటి కర్మ, భక్తి, జ్ఞాన అనేటువంటి 3 మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఆ పేరుతో వ్యవహరించకుండా ఇక్కడ అన్నపూర్ణాలయం, హైమాలయం, అనసూయేశ్వరి ఆలయం, విద్యాలయం అనేటువంటి 3 ఆలయాల ద్వారా కర్మ, భక్తి, జ్ఞానాలు అనేటువంటి మోక్షానికి సాధనములైనటువంటి 3 సోపానాలని ఇక్కడ నిర్దేశించి ఆచరణాత్మకంగా అందరికీ ఈ మోక్ష సాధన ఉపాయాన్ని కరతలామలకం చేసినట్టు కనిపిస్తోంది. అన్నపూర్ణాలయం ద్వారా ఒక త్యాగాన్ని, తాను చేయవలసినటువంటి కర్మ, మనిషికి ముఖ్యమైనటువంటిది త్యాగం కాబట్టి ఆ త్యాగాన్ని తెలియపరుస్తోంది అన్నపూర్ణాలయం ద్వారా. అనసూయేశ్వరి ఆలయం ద్వారా భక్తిని తెలియపరుస్తోంది. విద్యాలయం ద్వారా జ్ఞాన మార్గాన్ని తెలియపరుస్తోంది. జ్ఞాన మార్గాన్ని తెలియపరచడంలో కూడా ఎవరికి అవసరమో అటువంటి వాళ్ళని ఇక్కడికి చేరేలాగా చేసి
వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి వ్యవస్థ ఏర్పాటు చేసి అన్నపూర్ణాలయం ద్వారా వాళ్ళ దైనందినమైనటువంటి ఆకలిని తీర్చుతూ అనసూయేశ్వరి హైమాలయాల ద్వారా వాళ్ళ యొక్క భక్తికి మార్గాన్ని ఒక నిర్దేశాన్ని చూపిస్తూ విద్యాలయం ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల సంస్కృత పాఠశాల మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ద్వారా వాళ్ళకి చక్కటి జ్ఞాన సముపార్జన చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉచిత విద్యని ఉచిత వసతిని కల్పిస్తూ పాఠశాల విద్య నుంచి కళాశాల విద్య వరకు కూడా ఒక వ్యక్తిని చక్కగా తీర్చిదిద్దేందుకు అనుగుణమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ కల్పించి అనేక మందికి తరుణోపాయాన్ని చూపించినటువంటిది మాతృశ్రీ అనసూయాదేవి. అటువంటి మాతృశ్రీ అనసూయాదేవి యొక్క కుమార్తె అయినటువంటి హైమవతీదేవి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము కూడా అమ్మ యొక్క శక్తిపాతం చేత సర్వశక్తుల్ని పొందినటువంటి హైమ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ రోజున కోటి నామ లలితా సహస్రనామ పారాయణ జరుగుతోంది. ఇక్కడ ఉండేటువంటి ఈ విద్యాలయాల్లో దూర ప్రదేశాల నుంచి అనేక మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుతో పాటుగా సంస్కారాన్ని నేర్చుకుని ఇచ్చట మెతుకు కొరుకు బ్రతుకు తెరువు దొరకు అన్నట్టుగా చక్కగా ఇటు సంస్కరింపబడి ఇటు సంస్కారాన్ని చదువుని రెండిటిని పొంది నలుదిశలా కూడా దేశం యొక్క నలుదిశలా అమ్మ యొక్క కీర్తి పతాకాల్ని ఎగురువేస్తూ అమ్మ యొక్క గళసీమలో మణిహారాల్లాగా నిలిచినటువంటి అనేక మంది విద్యార్థులు ఇక్కడ తయారు కావడం, అనేక మందికి ముక్తి మార్గాన్ని, కర్మ మార్గాన్ని, ధర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని వాళ్ళ యొక్క స్థాయిని అనుసరించి అమ్మ ఈ రకంగా సూచిస్తూ వాళ్ళకి ఒక మార్గాన్ని నిర్దేశిస్తూ జిల్లెలమూడి ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది అని చెప్పడానికి మేమంతా ఇక్కడ చాలా సంతోషిస్తున్నాం. జిల్లెలమూడి అమ్మవారి పాదపద్మాలకి పారేసంఖ్యంగా నమస్కరిస్తూ ఈ కోటినామ మహాపారాయణ యజ్ఞంలో మనం ధ్యాన మందిరంలో ఉన్నాం. ఈ ధ్యాన మందిరంలో అనేక మంది భక్తులు నిత్యం ధ్యానం చేసుకుని అమ్మవారి యొక్క సమాధిని అంటే అమ్మవారితో కలిసేటటువంటి భాగ్యాన్ని పొందుతూ ఉంటారు. అమ్మ ఇక్కడ నామపారాయణ ప్రీత అనే లలితా సహస్రనామాల్లోని నామాన్ని సార్థకం చేస్తూ నామపారాయణం చేత తరించినటువంటి భక్తులని ఆదర్శంగా చేసుకుని నామపారాయణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ ఎల్లప్పుడూ నిరంతరము నామపారాయణ జరిగేట్టుగా అమ్మ యొక్క అఖండ సహస్రనామపారాయణ ఎల్లప్పుడూ జరిగేట్టుగా అమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉండేటటువంటి విద్యాలయాల ప్రగతిని చూసినట్టయితే అనేక మంది విద్యార్థులకు ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పించడమే కాకుండా దాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది విద్యార్థులు ఉత్తమమైనటువంటి అర్హతలు సాధించినటువంటి వారే అనేక రంగాల్లో ఉన్నతిని సాధించి అనేకమైనటువంటి గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి తరుణంలో విశ్వవిద్యాలయాల చేత గుర్తింపు పొంది అనేక రకాలైనటువంటి మార్గాల్లో ముందుకి దూసుకుపోతున్నట్టు ఈ సంస్థ మనకి కనిపిస్తుంది. ఈ సంస్థలో అనేకమైనటువంటి విభాగాలు ఉంటే ఆ విభాగాలన్నీ కూడా చక్కగా కమిటీ వారి ఆధ్వర్యంలో సమగ్రంగా నిర్వహింపబడుతూ దోషభూయిష్టం కాకుండా ఉండడానికి తగిన చర్యలు ఎల్లప్పుడూ చేపడుతూ కమిటీ వారు నిరంతరం శ్రద్ధతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తగినటువంటి ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూ 54 లక్షలతో దాదాపుగా వసతి కల్పించి అలాగే ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో బాలికల కోసం కూడా ఉచిత హాస్టల్ వసతి కల్పించడం కోసం తగినటువంటి నిధులు సేకరిస్తూ ఉన్నారు. అలాగే
ఓరియంటల్ కళాశాలలో ఎక్కడా లేనటువంటి వనరులు ఈ కళాశాలలో ఎక్కువగా ఉండడం చేత అనేకమైనటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించి అమ్మవారి శ్రీచరణాలను ఆశ్రయించినటువంటి వారే కేవలము జ్ఞాన మార్గములోనే కాకుండా ధ్యాన మార్గంలో కూడా తరిస్తున్నటువంటి వారే అమ్మ యొక్క సాయుధ్యాన్ని పొందడానికి తగినటువంటి బీజాలన్నీ ఇక్కడ నెలకొల్పబడి వారందరికీ ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడానికి తగినటువంటి అవకాశాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ ధ్యాన మార్గంలో కూడా అనేక మంది భక్తురాండ్రని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ భక్తురాండ్రంతా కూడా ధ్యానంలో అమ్మవారితో మమైకమైనటువంటి వారి ఆ ధ్యాన సమాధిలో అమ్మ యొక్క దివ్య సౌందర్యాన్ని తిలకించి ఆనందించి ఉండేటువంటి శుభ సందర్భం ఇది. అటువంటి శుభ సందర్భంలో అమ్మవారి యొక్క ఆశయాలకి మనమంతా పునరంకితం కావాలని, విద్యార్థులంతా చక్కగా విద్యను అభ్యసించుకొని క్రమశిక్షణతో ఉండాలని, ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా భక్తి టీవీ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మ ఆత్మోద్భవి హైమ. ఇక్కడ మనం చూస్తున్నది కూడా ఆ హైమాలయాన్ని. భక్తులు ఈ హైమవతి జయంతి సందర్భంగా ఆమెకి పసుపు కుంకుమలు ఇస్తారు. సీమంతిని అయినటువంటి ఆ హైమవతిని తమ పసుపు కుంకుమలు కాపాడమంటూ ప్రార్థించుకుంటారు. మరో విశేషం ఏమిటంటే ఇక్కడ అమ్మాలయం కంటే ముందు హైమాలయం కనిపిస్తుంది. ప్రహ్లాదుని స్మరిస్తే విష్ణువు సంతోషించినట్లు, హనుమంతుని ప్రార్థిస్తే శ్రీరాముడు ఆనందించినట్లు, హైమవతి దేవికి పూజిస్తే అమ్మ ఇక్కడ వరాలిస్తుంది. అందుకే భక్తులు ఆ హైమవతి దేవిని స్మరించుకొని ఆ తర్వాత అమ్మాలయంలోకి ప్రవేశిస్తారు. ఈ హైమవతి జయంతి ఉత్సవాలలో మనం మరో విషయం కూడా స్మరించుకోవాలి. అమ్మ తన బిడ్డల కోసం విగ్రహారాధన మాత్రమే కాకుండా ఆకలి తీర్చే అన్నపూర్ణాలయాన్ని, చదువు చెప్పేటువంటి మాతృశ్రీ సంస్కృత విద్యాలయాన్ని స్థాపించిందని చెప్పుకున్నాం కదా. అయితే ఈ 66 మంది కన్యలతో చేసేటువంటి ఈ పూజలో ఆ విద్యార్థులే పాల్గొనడం కూడా మరో విశేషం.
ఈ హైమవతి జయంతి ఉత్సవాలలో భాగంగా శ్రీ లలిత కోటినామ పారాయణ జరిగిన తర్వాత ఇప్పుడు గర్భాలయంలో జరుగుతున్నటువంటి సాయంత్ర పూజా విశేషాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ పూజా విశేషాల్లో 66 కన్నెలతో అమ్మవారికి పూజ చేయిస్తున్నారు. అదేవిధంగా హైమక్కకు కూడా పూజ చేయిస్తున్నారు. ముఖ్యంగా ఈ హైమవతి జయంతి ఉత్సవం నాడు 66 మంది కన్నెలతో ఇక్కడ పూజ చేయించడం యొక్క విశేషత ఏమిటంటే ఇది వారి సౌశీల్యానికి సౌభాగ్యానికి బాగా ఉపయోగపడుతుందని ఈ భక్తుల విశ్వాసం. వివాహితులైన వాళ్ళు కూడా ఈ పూజలో పాల్గొని వారి సౌభాగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇంకా ఈ హైమాలయ విశేషాలను ఇక్కడ నిర్వాహకుల ద్వారా మనం తెలుసుకుందాం. అమ్మగారి కూతురైన హైమవతి దేవి భౌతికంగా 25 సంవత్సరాల పాటు ఉన్నారు. ఆమె శరీరం చాలించిన తర్వాత అమ్మవారే స్వయంగా హైమవతి దేవిని ఇక్కడ స్థాపించి ప్రాణప్రతిష్ఠ చేసి ఇక్కడ జరిగే కార్యక్రమాలను అమ్మవారి చెప్పారు. రోజు ఇక్కడ ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత లలితా సహస్రనామం త్రిశతి ఖడ్గమాలతో పూజ జరుగుతుంది. ప్రతి శుక్రవారం 100 మంది లలితాపారాయణ చేస్తారు. ఇక్కడ లక్షణామార్చన జరుగుతుంది. కార్తీక బౌళ పౌర్ణమి నుంచి కార్తీక బౌళ షష్ఠి వరకు హైమవతి దేవి వ్రతాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నుంచి షష్ఠి దాకా అందరూ కూడా హైమక్కయ్యనికి పూజ చేసుకుంటారు. ఈ పూజ చేసుకున్న తర్వాత షష్ఠి నాడు హైమక్కయ్య పుట్టినరోజు నాడు 66 కన్యలకు పూజ చేసి వాళ్ళకి వస్త్రం ఇవ్వడం జరుగుతుంది. పూర్వం అమ్మవారిని మహాగౌరీ వ్రతం చేసుకోవాలని అడిగితే మహాగౌరీ వ్రతంతో పాటుగా ఈ హైమవతి వ్రతం చేసుకోవచ్చని అమ్మవారే చెప్పారు. దానిలో భాగంగానే ఈ హైమవతి వ్రతం చేసుకుంటారు. నామంతో ఏకాహం జరుగుతుంది. ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ అనే నామంతో ఏకాహం జరుగుతుంది. ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ, ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ. ప్రేమ స్వరూపిణైన అమ్మ ప్రధాన ఆలయం ఇది, గర్భాలయం ఇది. మనం చూస్తున్నది ఆ అమ్మ మూల విరాట్నే. భక్తులు భౌతికమైనటువంటి అమ్మ నడియాడిన ఈ నేలపైనే ఆమె భౌతిక దేహాన్ని భద్రపరుచుకున్నారు. అక్కడే విగ్రహ ప్రతిష్ఠ చేశారు. వారి నిగ్రహ కోసం రోజు ఆరాధన చేస్తూ ఉన్నారు. అమ్మ యొక్క అనుగ్రహకు పాత్రులవుతూ ఉన్నారు. అంతవరకు ఈ ప్రపంచం మొత్తాన్ని అమ్మలోనే చూసుకున్న భక్తులు ఇప్పుడు ఈ ప్రపంచంలో అమ్మను చూసుకుంటూ ఉన్నారు. ఎక్కడి నుంచే ఆ అమ్మని దర్శించుకుంటూ ఉన్నారు. విధి విధానంలో కాలచక్రంలో అవతారమూర్తుల రాక అనివార్యం. మాతృత్వం మరుగున పడుతున్న తరుణంలో అంతా నా బిడ్డలే, అన్నియూ నేను, అన్నిటా నేనే అనే విశాల హృదయంతో సకల రూపాల ఆదిశక్తిగా భూమాత ఓర్పుతో అవనికే అమ్మగా అనసూయమ్మగా మన అమ్మగా అవతరించింది. భక్తుల ఆర్తి ఆలకించింది. మరి ఉదయం ప్రారంభించేటప్పుడు బాగా వర్షము కురవటానికి సిద్ధంగా ఉంది. మన మిత్రులందరూ కూడా చెప్పారు అమ్మ నామం చేద్దామని. జైహో మాత నామం 5 నిమిషాలు చేశాం. ఇది యథార్థమైనటువంటి సంఘటన. మన మిత్రులందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులందరూ కూడా నామంలో పాల్గొని ఇది చాలా సంతోషమైనటువంటి విషయం. చుట్టుపక్కల గ్రామాల్లో చాలా చోట్ల కూడా వర్షం కురుస్తోంది. కానీ మనకి ఇక్కడ వర్షం అనేది కురవటం అనేది ఆగిపోయింది. ఇది యొక్క అమ్మ యొక్క నిదర్శనంగా మనం భావిస్తున్నాం. తర్వాతను ఎంతో శ్రద్ధగాను మన యొక్క గ్రామాల నుంచి కూడాను అనేక గ్రామాల నుంచి ఇక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరూ కూడాను ధన్యవాదాలు. అనేకమైనటువంటి ఊళ్ళ నుంచి వచ్చారు. మన బాపట్ల, చీరాల, పెదనందిపాడు, కాకుమాను, ఇలా ఎన్ని పేర్లను చెప్పను, చీరాల, విజయవాడ, గుంటూరు, ఏలూరు, ఇట్లా అనేకమైనటువంటి గ్రామాల నుంచి కూడాను తరలి వచ్చారు. ఈ యొక్క కోటి పారాయణలో పాల్గొందాం అనేటువంటి మహోత్సాహంతోనూ వీరందరూ కూడాను మా యొక్క ధన్యవాదాలు. ప్రత్యేకించి మన విద్యార్థులు చేసినటువంటి కృషి చాలా అభినందనీయం. మరి ఈ యొక్క ఈశ్వరరావు, వీరాంజనేయులు, నాగలక్ష్మి, పావని ఇన్నిసార్లు చదివారంటే ఎంతో కూడాను మా అందరికీ కూడాను చాలా ఉదాహరణటువంటిది. ఈ యొక్క అందరికీ కూడాను ఈ తర్వాతను భక్తి టీవీ వారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలంతటి కూడాను చక్కగాను అంతా కూడా ప్రదర్శించడానికి టీవీ ఫిల్మ్ తీస్తున్నారు. వారికి కూడాను మా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాం. జై హో మాత. జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.
పరాత్పరి జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. హైమని తెలిస్తే భక్తి, అమ్మను తెలిస్తే ముక్తి మనకు లభిస్తాయని చెప్తుంటారు ఇక్కడి భక్తులు. అటువంటి విశేషమైనటువంటి హైమాలయ దర్శనాన్ని, అమ్మ యొక్క విశేషాలని ఈ హైమవతి దేవి 66వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మనం తెలుసుకున్నాం కదా. ఆ మహాతల్లి యొక్క అమృత సిద్ధితో కూడుకున్నటువంటి కరుణా కటాక్షాలు మన యందు వర్ధిల్లాలని ప్రార్థించుకుందాం. మనం కూడా ఆ హైమవతి దేవిని స్మరించుకుందాం. రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి